అందరికీ నమస్కారం అండి. స్వాగతం, సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరము జూన్ నెలలో నిర్జల ఏకాదశి ఏ రోజున వచ్చింది? ఏకాదశి, ద్వాదశి తిథి యొక్క ప్రారంభం మరియు ముగింపు సమయాలు ఎప్పుడు? ఉపవాస విరమణ అనేది ఏ సమయంలో చేయాలి? ఈరోజు చెయ్యవలసినటువంటి దానాలు ఏమిటి? అసలు నిర్జల ఏకాదశి అంటే ఏమిటి? అలాగే వ్రతకథ గురించి కూడా తెలుసుకుందాము. అంతేకాకుండా ఈ సంవత్సరము ఈ నిర్జల ఏకాదశి వేళ శక్తివంతమైనటువంటి యోగాలు ఏర్పడే 4 రాశులు ఏమిటో కూడా వాటి గురించి కూడా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్‌గా తెలుస్తుంది. అసలు నిర్జల ఏకాదశి అంటే ఏమిటి అన్న విషయం గురించి ముందు తెలుసుకుందాము. నిర్జల అనే పదానికి నీరు లేకుండా అని అర్థం. అంటే నిర్జల ఏకాదశిని 24 గంటల పాటు ఆహారము, నీరు లేకుండా పాటిస్తారు. నిర్జల ఏకాదశిని భీమసేన ఏకాదశి, పాండవ నిర్జల ఏకాదశి మరియు పాపనాశిని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇంత విశిష్టమైనటువంటి ఈ నిర్జల ఏకాదశి 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా ఏకాదశి తిథి ప్రారంభ సమయం చూసుకుంటే 24 జూన్ 2026 బుధవారము సాయంత్రం 6 గంటల 12 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి 25 జూన్ 2026 గురువారము రాత్రి 8 గంటల 9 నిమిషముల వరకు ఏకాదశి తిథి ఉంటుంది. పంచాంగ ప్రకారము ఈ సంవత్సరం నిర్జల ఏకాదశిని చేసుకోవాల్సినటువంటి తేదీ 25 జూన్ 2026 గురువారం రోజున ఆచరించాలి. ద్వాదశి గడియలు చూసుకున్నట్లయితే కనుక ప్రారంభము 25 జూన్ 2026 గురువారం రోజున రాత్రి 8 గంటల 9 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి 26 జూన్ 2026 శుక్రవారము రాత్రి 10 గంటల 22 నిమిషముల వరకు ద్వాదశి గడియలనేవి ఉంటాయి. ఉపవాస పారణా తేదీ మరియు సమయం చూసుకుంటే 26 జూన్ 2026 శుక్రవారం రోజున ఉదయం 5 గంటల 44 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 24 నిమిషంలోపు మీరు ఉపవాసం అనేది విరమించవచ్చు. నిర్జల ఏకాదశి నాడు ఏమి దానం చేయాలి అంటే పద్మపురాణ ప్రకారం చూసుకున్నట్లయితే కనుక మహర్షి వేదవ్యాసుడు భీముడికి ఆహారము, దుస్తులు, నీరు, పడకలు, అందమైన ఆసనం, కమండములు మరియు గొడుగులు దానం చేయడం వల్ల చాలా శుభప్రదమని చెప్పాడు. అలాగే పేదలకు బూట్లు దానం చేయడం వల్ల దానం చేసినటువంటి దాత స్వర్గలోకం పొందుతాడని కూడా ఆయన పేర్కొన్నాడు. నిర్జల ఏకాదశి వేళ శక్తివంతమైనటువంటి యోగాలు ఏర్పడి 4 రాశులు వచ్చేసి కర్కాటక రాశి, కన్యా రాశి, తులారాశి, మీనరాశి ఉన్నటువంటి ద్వాదశి రాశులలో ఈ 4 రాశుల వారికి యోగాలు ఏర్పడుతున్నాయని పంచాంగము పండితులు తెలియచేస్తున్నారు. ఇప్పుడు నిర్జల ఏకాదశి వ్రతకథ గురించి తెలుసుకుందాము. పద్మపురాణంలో చెప్పబడినటువంటి కథ ప్రకారం చూసుకున్నట్లయితే ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే 4 పురుషార్థాలను నెరవేర్చడానికి సహాయపడే పవిత్రమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించమని వేదవ్యాసుడు పాండవులకు ఉపదేశించాడు. జ్యేష్ఠమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గురించి వివరించమని యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుణ్ణి అడగ్గా కృష్ణుడు అతడిని వేదవ్యాసుడి వద్దకు పంపాడు. అప్పుడు వేదవ్యాసుడు ఈ విధంగా వివరించాడు. కృష్ణపక్ష, శుక్లపక్ష ఏకాదశి రోజులలో ఆహారం నిషిద్ధం. ద్వాదశి నాడు స్నానం చేసిన తర్వాత శుద్ధి చేసుకొని భోజనం చేసే ముందు కేశవస్వామిని పూజించాలి. ఇప్పుడు మాతా కుంతి, ద్రౌపదితో సహా అందరూ ఏకాదశి ఉపవాసాన్ని పాటిస్తారు. కానీ ఆకలికి తట్టుకోలేని భీముడు నెలలో 2 రోజులు ఉపవాసం ఉండటం చాలా కష్టమని భావిస్తాడు. వ్యాసమహర్షిని పరిష్కారం కోరతాడు. దీనికి వ్యాసుడు స్పందిస్తూ నిర్జల ఏకాదశి ఉపవాసం గురించి చెప్తాడు. భీమా, జ్యేష్ఠ శుక్లపక్షంలో నిర్జల ఏకాదశిని ఆచరించు. నీటిని పూర్తిగా విడిచిపెట్టు. కేవలం పుక్కించడానికి లేదా ఆచమనీయం చేయడానికి మాత్రమే ఉపయోగించు. ఏకాదశి రోజు సూర్యోదయం నుండి ద్వాదశి రోజు సూర్యోదయం వరకు ఉపవాసం ఉండు. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పాటించడం ద్వారా నీవు మిగిలిన అన్ని ఏకాదశుల పుణ్యఫలాలను పొంది గత పాపాల నుండి మోక్షాన్ని పొందుతావు.
రాత్రంతా మేలుకొని విష్ణుమూర్తిని పూజించి దానధర్మాలు చేసేవారు వారి పూర్వ మరియు భవిష్యత్ తరాలతో పాటు ఆశీర్వదించబడతారు. పేదలకు అన్నదానాలు, వస్త్రాలు, నీరు, పడకలు, కమండలాలు మరియు గొడుగులు దానం చెయ్యండి. ఈ కథను భక్తి శ్రద్ధలతో వినడం లేదా చెప్పడం స్వర్గంలో స్థానాన్ని ఖాయం చేస్తుంది. వ్యాస మహర్షి మార్గదర్శకత్వాన్ని అనుసరించి భీమసేనుడు విశ్వాసంతోటి నిర్జల ఏకాదశి వ్రతాన్ని పాటిస్తాడు. అందువల్ల నిర్జల ఏకాదశిని భీమసేన ఏకాదశి అని కూడా అంటారు. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఎంతో కొంత ఉపయోగపడిద్దని అనుకుంటున్నానండి. ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.